అనేది బడ్జెట్ ఎలా ఉంది అంటే బడ్జెట్ వాళ్ళు ఏదైతే 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆశాజనకంగా లేదు. ఇందాక రమేష్ చెప్తుంది కూడా అదే. యాక్చువల్గా ఏంటంటే అందుకే దీనికన్నా ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్తే అండి. ఇక్కడ షార్ట్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంది సార్. ఆ షార్ట్ ఫాల్ని ఎలా అడ్రస్ చేస్తారన్నది తర్వాత ఇది ఫస్ట్ అవర్ టైం ఒక బడ్జెట్ అప్పులు ఎంతో చెప్పుకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు అదొకటి గమనించండి ఆద్యంతం. రెండోది ఏంటంటే ఈ 3 లక్షల పైచిలిక బడ్జెట్లు దీని అలొకేషన్స్లో సర్టన్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెసిఫిక్గా వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కూడా వాళ్ళు ప్రాపర్ అలొకేషన్స్ లేవు. దగ్గర 9,407 కోట్ల ఈ తల్లికి వందనం అనుకున్న దగ్గర చూస్తే 8,271 కోట్లు ఒక పిల్లడికి ఇచ్చేది లాస్ట్ అకౌంట్స్లో జస్టిఫై ఉంది. రిమైనింగ్ అంటే ఓవరాల్గా మనం ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే 5,100 కోట్లు నేను ఓవరాల్గా చెప్తుంది అదే సార్. మేజర్ 6 పాయింట్లకి జస్టిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు వీళ్ళు ప్రాపర్ అలొకేషన్స్ ఈ బడ్జెట్లో లేవు. ఈవెన్ అమరావతికి కూడా 6,000 కోట్లు అలొకేట్ చేశారు అమరావతికి ఫ్రమ్ బడ్జెట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ లోన్స్ అవన్నీ వస్తాయి. టిట్కో లోన్లో 11,000 ఉన్నాయి, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినాయి. ఇవన్నీ చూసుకుంటే అత్యంతం వీళ్ళు ప్రైమరీ మోటో టు జస్టిఫై డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఏపీ స్టేట్ అన్న దగ్గర ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అన్న దగ్గర బడ్జెట్లో అప్పులు ఇంత ఉన్నాయి, అందుకని మేము ముందుకు అడుగు వేయట్లేదు అన్నది ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ అది కాకుండా ఓన్లీ ఆడిపోసుకోవడంతోనే కాలక్షేపం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చెప్పిన వాటికి కూడా ప్రాపర్గా అలొకేషన్స్ ఇచ్చి మేము 6 పాయింట్లకి ఈ విధంగా కన్ఫైన్ ఉన్నాం అని తన దగ్గర ప్రతి దగ్గరే షార్ట్ ఫాలే. ఈవెన్ మీరు బడ్జెట్ ఈ పెన్షన్స్ చూసుకుంటే కూడా దగ్గర మీరు అన్ని విషయాలకి చూసుకుంటే అది కూడా దగ్గర 13 లక్షల మంది పెన్షన్ డ్రాప్ ఫాల్స్ ఉన్నాయి. 32,000 కోట్ల దగ్గర టోటల్ అనుకుంటే అదే ఈ 27,518 కోట్లు మాత్రమే అలొకేషన్స్ కనపడుతున్నాయి. సో మీరు ఏది చూసుకున్నా ఈ 4,000 రూపాయల అచీవ్మెంట్తో 35 రూపాయలు ఎంతో దగ్గర నుంచి పెన్షన్ స్టార్ట్ అయ్యి ఇవాళ 4,000 రూపీస్ అచీవ్ అయింది. దానికి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి మీకు దగ్గర 13 lakhs షార్ట్ ఫాల్. పర్టికులర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్న ఆ పెన్షన్ స్కీమ్ కూడా ఆశాజనకంగా లేదు. ఆశాజనకం అంటే వాళ్ళ ప్రామిసెస్ ఆర్ వెరీ హై. అట్లీస్ట్ ఈ 6 అయినా సరే యాక్యురసీతో మెయింటైన్ చేసి మడం తిప్పుతున్నారా? మడం తిప్పాల్సిన అవసరం ఎవరికి లేదు వర్మ గారు. ఇక్కడ ఈరోజు ఏదైతే బడ్జెట్ ప్రకటించారో, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కేశవ్ గారు పయ్యవాల్ కేశవ్ గారు ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టారో అది ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు. ఆ బడ్జెట్ విషయంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఆ బడ్జెట్ నచ్చంది ఎవరికంటే ప్రసాద్ గారు లాంటి అనలిస్టులకు లేకుంటే వైసీపీ నాయకులకు తప్ప కామన్ పీపుల్ కి సార్ ఇప్పుడు బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టారు. ప్రజలకి ఆ పథకాలు అందే టయానికి అసలు రిజల్ట్ ఆ రోజు తెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉన్నారో లేరా అనేది ఆ రోజు ఆటోమేటిక్ అందరికి అర్థమైపోతుంది. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు బడ్జెట్ లో ఏం లేదు, లేకుంటే ఆ బుల్లెట్ పాయింట్స్ అయితే 6 పాయింట్స్ ఉన్నాయో అవి కూడా చేసే పరిస్థితులు అన్ని చేస్తాం. ఇప్పుడు ప్రజలు కదా దానికి ఫైనల్ గా మీరు బడ్జెట్ కేటాయించారంటే బడ్జెట్ లో ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలకి అమౌంట్ రాకపోతే మీరు ఇద్దరికి ఇద్దరికి ఇవ్వకపోతే అది తప్పు. అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఇబ్బంది ఏం లేదు. 100% బడ్జెట్ చూడాలి. కాలేజీ గారు షార్ట్ ఫాల్ 5,100 కోట్లు మీకు కనబడుతుంది అక్కడ నెట్ అజయ్ గారు పెన్షన్ కానీ అలాగే దగ్గర 2,718 కోట్లు ఒక పిల్లడికి ఇచ్చే దగ్గరే షార్ట్ ఫాల్ కనబడుతుంది మీకు. 23 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అనేది మా ప్రభుత్వ హయాంలోనే లెక్క. 83 లక్షలు ఇంటూ 15,000 వేసుకుంటే ఎంత అవుతుందో మీరు ఒకసారి లెక్క కట్టి. సరేలేదు కాదండి, ఇప్పుడు దేవన్నే అంటే రమేష్ గారు ఏం లేదు, దేవన్నే దాన్ని మనం స్కూటినీ చేసే పరిస్థితి లేదు. కలిసి ఓ నెల రోజన్నా టైం ఇచ్చి అవ్వకపోతే అప్పుడు కాదు గారు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ తర్వాత ఇది ఫైనల్ అకాడమిక్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ కదా. బడ్జెట్ లో ఎలొకేషన్ అనేది లేకపోతే రేపొద్దున ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? ఏ1 గురించి కాదు, బడ్జెట్ లో ఎలొకేషన్ చూపించాలి కదండి. సరే మీకే అది మంచిది కదా, మీరు కోరుకుంటుంది అదే కదా. వీళ్ళు ఏవి ఆ 6